హాయ్ అండి. ఉదయం పూట హడావిడి లేకుండా లంచ్ బాక్సులకు కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక కట్ట పుదీనా తీసుకొని శుభ్రంగా ఒలిచి 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, ఒక ఇంచి అల్లము, 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు మొత్తము గ్రైండ్ చేసుకోవాలండి. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని చింతపండు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు పైన పుదీనా వేసేసి కొద్దిగా నీళ్లు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే రుచి అనేది బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని సన్న సెగపైన ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసి కలిపేసుకోవడమే. చేసుకోవడం చాలా ఈజీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పుదీనా రైసు తయారు చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.